తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి అనురాధ ఆఖరి నిమిషంలో చేతులెత్తేశారు. ప్రచారం కూడా మానేసి పార్టీ కార్యాలయానికి తాళాలు వేయడంతో వైకాపా శ్రేణులు నివ్వెరపోతున్నాయి. వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ అమలాపురం ఎంపీ అభ్యర్థిగా చింతా అనురాధకు టికెట్ ఇచ్చింది. వైఎస్ఆర్సీపీలో చాలా స్థానాలకు టికెట్లను భారీగా పార్టీ ఫండ్ ఇచ్చిన పారిశ్రామికవేత్తలకు కేటాయించిన కొన్ని స్థానాలలో పార్టీకి బొత్తిగా బలం లేకపోవడంతో ఆయా స్థానాలకు అభ్యర్థులు ఆసక్తి చూపకపోవడం జగన్ అంతగా బలం లేని అభ్యర్థులకు టికెట్స్ కేటాయించాల్సి వచ్చింది. అటువంటి స్థానాలలో ఒకటి అమలాపురం ఎంపీ స్థానం. అయితే ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్న చింతా అనురాధ మాత్రం తాను ఖర్చు పెట్టుకోలేనని, పార్టీ నుండి సహాయం వస్తే తప్ప తాను ప్రచారం చేయలేనని ముందుగానే పార్టీ అధినేత జగన్ కు చెప్పింది. అయితే ఇప్పటి వరకు పార్టీ నుండి ఎటువంటి సాయం అందకపోగా ఇటు కార్యకర్తలేమో డబ్బులు పంచితే తప్ప ప్రచారానికి రాకపోవడంతో చింతా అనురాధకి ఆఖరి నిమిషంలో చేతులెత్తేయడం మినహా మరో గత్యంతరం లేని పరిస్థితి ఎదురైంది. మిగతా స్థానాలలో ఎంపీ అభ్యర్థుల నుండి, ఎమ్మెల్యేల అభ్యర్థుల నుండి పార్టీ ఫండ్ బాగానే సేకరించినప్పటికీ అవసరమైన అభ్యర్థులకు మాత్రం జగన్ చిల్లి గవ్వ కూడా విదల్చడం లేదని అమలాపురం వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంటున్నాయి. అయితే ప్రచారం మానివేయడంతో పాటు నిన్న రాత్రి నుండి అనురాధ పార్టీ కార్యాలయానికి తాళం వేసి ఇంట్లో కూర్చోవడం చూస్తుంటే డబ్బు లేకపోతే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతుంది. దీంతో ప్రస్తుతం అమలాపురం ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హరీష్ మరియు జనసేన అభ్యర్థి డిఎంఆర్ శేఖర్ల మధ్య ఉండనుంది. అంతేకాకుండా జనసేన పార్టీ మాదిరిగా డబ్బు ఖర్చు పెట్టకుండా రాజకీయాలు చేయడం వైఎస్ఆర్సీపీ పార్టీకి గాని వైఎస్ఆర్సీపీ నేతలకు గాని సాధ్యం కాదని అటు అమలాపురం నియోజకవర్గంలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.